ఆదిలాబాద్ జిల్లాలోని పిప్రి గ్రామంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిజమైనటువంటి ప్రజాపాలన, ప్రజలకు ఇచ్చేటువంటి పాలన, ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పి వారే నాతో స్వయంగా చెప్పి ఈ సభ ఏర్పాటుకి వారే కారణం. మీ అందరి తరఫున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాడు పిప్పిరి నుంచి మన్ను టెండర్లో మొదలుపెట్టినటువంటి ఆ పాదయాత్రలో నాతో పాటు కలిసి నడుస్తూ ఆ పిప్పిరి పాదయాత్రని, పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేస్తూ ఇక్కడ సమస్యలు చెప్పినటువంటి మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తూ ఈరోజు శాంక్షన్ చేయడమే కాదు, జీవోలన్నీ ఇష్యూ చేసి 1238 కోట్ల రూపాయలతో ఈరోజు ఇక్కడ అన్నిటికి కూడా శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో మీ అందరి తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సభ ఒక రాజకీయ సభ కాదు. ఈ సభ ఆనాటి ప్రజలతో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి మమేకమైనటువంటి అనుబంధం, ఆనాటి ప్రజలకి ఈ పీపుల్స్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయటం కోసం ఆత్మీయతతో ఇక్కడ కలిసి వచ్చి మీ అందరి సమక్షంలో శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అధికారంలోకి రావటానికి అనేక హామీలు ఇస్తూ ఉంటారు. వారి అధికారంలోకి రావటానికి ప్రజలతో కలిసి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం ఇది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అధికారంలోకి రావటానికి అనేక హామీలు ఇస్తూ ఉంటారు. వారి అధికారంలోకి రావటానికి ప్రజలతో కలిసి చెప్పినటువంటి ప్రతి మాటని నిజం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతారు. కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వం ఏ ఒక్క మాటను కూడా విస్మరించకుండా మేము పాలకులం కాదు, ప్రజలకి సేవకులం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల ద్వారా మాకు వచ్చేటువంటి తృప్తే మేము ఈరోజు అందించేటువంటి పాలనని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తాను. అధికారం అంటే అది ఒక హోదానో, అధికారం అంటే అందలమెక్కి పెత్తనం చేయటమనో ఆలోచన మా కేబినెట్లో ముఖ్యమంత్రి గారికి కానీ సహచర మంత్రులకు కానీ ఏ ఒక్కరికి లేదు. కాబట్టే కేవలం 2 సంవత్సరాలలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా, గ్యారంటీలన్నింటినీ కూడా దాదాపు 99% ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వానికి గుండెల నిండా ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఆనాడు ఈ ప్రాంతంలో నడిచినప్పుడు ఇల్లు లేని పేదవాళ్ళు కలిసి ఇల్లు కావాలని 10 సంవత్సరాల నుంచి గోడు వెళ్ళబుచ్చుకున్నాం, మాకు ఇల్లు రావట్లేదనంటే ఆనాడు భారీ బహిరంగ సభలతో ఆనాటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన, పీపుల్స్ మార్చి పాదయాత్రతో ఇంకో పక్కన సిఎల్పి లీడర్గా నేను ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని మర్చిపోకుండా అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే 22,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికి కూడా పేదవాళ్లకి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లని, 4,50,000 ఇళ్లని ఒకటేసారి శాంక్షన్ చేసి పేదల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించినటువంటి ప్రభుత్వం ఇది. ఆలోచన చేయండి. రైతు భరోసా ఇస్తామని చెప్పాం, చెప్పటమే కాదు పెద్ద ఎత్తున 9 రోజుల్లో
9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేశాం. నిన్న కూడా రైతు భరోసా పేరు మీద అకౌంట్లో ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు వేసుకుంటూ పూర్తి స్థాయిలో అందరికీ రైతు భరోసా వేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికాం. అట్లాగే 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున 52 లక్షల కుటుంబాలకి ఈరోజు రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. ఆడబిడ్డలందరినీ కూడా మహాలక్ష్మిలాగా పూజిస్తామని చెప్పినట్టుగానే ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే శాసనసభలో శాసనసభ్యులుగా మేమందరం ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలోనే శాసనసభల ప్రాంగణంలోకి ఆర్టీసీ బస్సులు తెప్పించి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నిజం చేసినటువంటి ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. దాదాపు 300 కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున 10,000 కోట్ల రూపాయల్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల తరఫున డబ్బులు కట్టిన సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో తీసుకునే ప్రతి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకుని పోయే కార్యక్రమంలో భాగంగా నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మానవత్వం ఉంది. మానవీయ కోణంతో మనం అనేక దశాబ్దాలుగా ఉంటూ ఉన్నాం. ఒక సామాజిక నిర్మాణం, అంతరాలు లేని సమాజాన్ని, సామాజిక విభేదాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనేటువంటి అనేక మంది మాట్లాడేటువంటి మాటలను మాత్రమే వింటూ వచ్చాం. కానీ ఈనాటి ప్రభుత్వం ఈరోజు మీ అందరి సమక్షంలో ఇవాళ శంకుస్థాపన ఫలకాలను ఇక్కడ వేసినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది వినటానికి ఒక స్కూల్ లాగానే మీరు వింటూ ఉండొచ్చు. కానీ సామాజిక అంతరాలు లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించాలని విద్యాశాఖ చూస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు. 200 కోట్ల రూపాయలతో కనీసం 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణానికి తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వసతులతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మన రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలకు కూడా అన్ని వర్గాల వాళ్ళు ఒకటే ప్రాంగణంలో